సొంత భూమిని నమ్ముకున్నారు. అప్పులు తెచ్చుకుని చేపల పెంపకం కోసం పాండ్ల తవ్వించారు. ప్రభుత్వం చెప్పిన పథకాన్ని నమ్మి ఇదంతా చేశారు. కానీ ఇప్పుడు వారి పరిస్థితి వాళ్ల బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియదు. నిబంధనలు మార్చాం, వెంట పడద్దు అంటూ అధికారులు చెబుతున్నారు. 3 సంవత్సరాలుగా సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్న సుమారు 400 మంది తెలంగాణ మత్స్యకారుల దయనీయమైన కథ ఇది. వారి ఆశలు, ఆవేదనలతో కూడిన ఆగ్రహం ఈ రైతులకు ఎక్కడ అడ్డంకి ఏర్పడింది, వారి బిల్లులు ఎందుకు నిలిచిపోయాయి అన్నదే ఈ రోజు మన ఇంపాక్ట్ స్టోరీలో చూద్దాం. దేశంలో చేపల పెంపకం చేసుకునే రైతులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బ్లూ రెవల్యూషన్ కింద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని 2020లో ప్రారంభించింది. ఈ పథకాల ముఖ్య ఉద్దేశం మత్స్య సహకార సంఘాలు లేదా రైతులు తమ సొంత భూముల్లో చేప పిల్లల పెంపకానికి కావలసిన పాండ్లు నిర్మించడం, పని పూర్తయ్యాక ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయాలి. సబ్సిడీ నిర్మాణం కూడా చాలా స్పష్టంగా ఉంది. 1 హెక్టార్ పాండుకు అంటే 2.5 ఎకరాలు 7 లక్షలు మరియు ఇన్పుట్ సబ్సిడీ కింద 1.5 లక్షలు కేటాయించారు. ఇందులో కేంద్రం వాటా 60% కాగా రాష్ట్రం వాటా 40%. అంతేకాక ఎస్సీ ఎస్టీ మహిళలకు 60% పూర్తి సబ్సిడీని, ఇతరులకు 40% సబ్సిడీని అందించాలి. పేపర్లలో అన్ని పటిష్టంగా రైతులకు అనుకూలంగా ఉన్నాయి. కానీ రియాలిటీలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 2020లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 మంది మత్స్యకారులు ఈ పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు ఈ ఫైళ్లను చాలా కాలం తిప్పి రేపు, వచ్చే వారం, తర్వాత అంటూ 2023లో దరఖాస్తులను ఆమోదించారు. అధికారుల ఆమోదాన్ని నమ్మే మత్స్యకారులు తమ దగ్గర డబ్బు లేకపోయినా అప్పులు తెచ్చుకుని పాండ్ల నిర్మాణ పనులను చకచకా పూర్తి చేశారు. పనులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, మెజర్మెంట్స్ అన్ని ఆధారాల్ని సమర్పించారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం తన వాటా అయిన 60% సబ్సిడీని మత్స్య సహకార సంఘాల ఖాతాల్లో జమ కూడా చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన 40% వాటాను విడుదల చేయకుండా ఫైళ్లను నెలలు కాదు ఏళ్ల తరబడి హోల్డులో పెట్టేసింది. మత్స్యకారులు తమ ఆవేదనను వెళ్లిబుచ్చుతూ పని మేము చేశాం, కేంద్రం సబ్సిడీ పంపింది, కానీ రాష్ట్రం మాత్రం ఇప్పుడు అప్పుడు అంటూనే ఉంది అని చెబుతున్నారు. అధికారుల మాటలు మరింత బాధ పెడుతున్నాయని వారు వాపోతున్నారు. మీ బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియదు, మీకంటే మాకు బీపీ ఎక్కువ ఉంటుంది, దండం పెడతాం, బడ్జెట్ వచ్చినప్పుడు చూస్తాం అంటూ మత్స్యకారులను తిప్పి పంపుతున్నారు. అంతేకాదు ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ పాండ్ పనులు డిపిఆర్ ప్రకారం లేవని ఆమోదం ఇచ్చింది వారే అయినా ఇప్పుడు కొత్త నిబంధనలు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అడ్మినిస్ట్రేషన్ వాదన మరోలా ఉంది. మత్స్యకారులు చేసిన పనులు డిపిఆర్ లో ఉన్న నిబంధనలకు పూర్తిగా సరిపోలేదని, కొన్ని పాండ్లలో కొంత డీవియేషన్ ఉందని, అందుకే ఈ బిల్లులు క్లియర్ చేయలేమని చెబుతున్నారు. కానీ మత్స్యకారులు సంధిస్తున్న ప్రశ్న మాత్రం చాలా కీలకంగా ఉంది. అవే పనులు చూసి మీరు 2023లో ఆమోదం ఇచ్చారు కదా, అప్పుడు పద్ధతి సరైంది, ఇప్పుడు ఎలా తప్పైంది? ఈ ప్రశ్న అధికారులను నిస్సాయ స్థితిలో పడేస్తుంది. ఈ కీలకమైన ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం ఎవ్వరూ ఇవ్వటం లేదు. ఈ బిల్లుల సమస్య వల్ల క్షేత్రస్థాయిలో తీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది. మత్స్యకారులు తమ పాండ్ల నిర్మాణం కోసం చేసిన అప్పులు రోజు రోజుకు వడ్డీతో పెరిగిపోతున్నాయి. పాండ్లు సిద్ధంగా ఉన్నా ఇన్పుట్ సబ్సిడీ రాకపోవడంతో చేప పిల్లలను ఫీడ్ పెట్టడానికి కూడా డబ్బులు లేక స్టాకింగ్ చేయలేకపోతున్నారు. దీనివల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు వెళ్లాయి. ఈ పరిస్థితి పథకం మీద నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేలా చేస్తోంది. ఒక రైతు మాట్లాడుతూ పాండ్ చేయడానికి 5 లక్షల అప్పు తీసుకున్నా, ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ పెరిగింది, సబ్సిడీ రాకపోతే ఎలా జీవించాలి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫిష్ ఫార్మింగ్ చేసే మత్స్యకారులు, రైతులు కేవలం తమ కుటుంబాల కోసం మాత్రమే కాదు, రాష్ట్ర ఆహార భద్రత, ఎగుమతి రంగం కోసం కూడా కృషి చేస్తున్నారు. అలాంటి వారి సబ్సిడీ బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండటం తీవ్ర అన్యాయం. చిన్న డీవియేషన్ ను కారణంగా చూపకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానవతా దృక్పథంతో బిల్లులను విడుదల చేయాలి. ఎందుకంటే ఈ నిర్ణయంపై 400 మంది మత్స్యకార కుటుంబాల జీవనం ఆధారపడి ఉంది.